ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకు రాళ్ళు దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవ్వరికీ ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా పోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు. మనకు చెప్పి రావు. మిత్రమా, ఎన్నిసార్లు పీల్చినా గాలి తగ్గిపోదు. ఎన్నిసార్లు దున్నినా నేల తరిగిపోదు. ఎన్ని పండ్లు ఇచ్చినా గర్వపడవు. ఎంత పరుగు తీసినా నీరు గొప్ప అనదు. కానీ మనిషి మాత్రం కాసింత సంపాదించగానే నాయంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు.